ఈరోజు మనతో పాటు అయితే నవీన్ పటేల్ మన బీఆర్ఎస్ నాయకుడు అయితే మనతో పాటు ఉన్నారన్నమాట. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ కి విజయ్ ఎవరిది ముందడుగు ఎవరిది ఉంటుందో ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకున్నాం. ప్రస్తుతం చూస్తున్నారు బై ఎలక్షన్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. మరి అపోజిషన్ లో పేర్లు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఏంటంటారు? చూడండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధిని చూసుకొని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ రోజు ఆయన డెఫినెట్లీ ఆయన లేని లోటు తీర్చలేనిది. అంటే ఆయన పరిపాలన ఇప్పుడు ఆయన లేనప్పుడు ఆయన పరిపాలన సేమ్ ఉంటుందంటారా? మరి ఏ అంశంలో అనుకుంటారా? చూడండి, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సపోర్ట్ తోటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ మరి మాగంటి సునీత గారు, ఆయన సతీమణిగా మాగంటి గోపీనాథ్ గారికి ఎలాంటి ఆశయాలు అయితే ఉన్నాయో మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా వారి కుటుంబ సభ్యులకి, మరి ముఖ్యంగా వారి సతీమణికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏం చేయాలనుకున్నారో, ఆయన ఆలోచనలు ఏంటివని వారి సతీమణికి ఎవరికి తెలియదు. అట్ ద సేమ్ టైం ఆమెకి పార్టీ సపోర్ట్ అనేది ఉంది, పార్టీ క్యాడర్ సపోర్ట్ ఉంది. సో పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పూర్తిగా సహకారం అందించి మళ్ళీ గోపీనాథ్ అన్న గారు ఉన్నప్పుడు ఎట్లాంటి యాక్టివిటీస్ అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చేశారు, అవే యాక్టివిటీస్ కూడా మాగంటి సునీత గారు గెలవడం వల్లనే జరుగుతుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది కదా, మరి అసలు నవీన్ యాదవ్ అంటేనే యువతలో ఒక పేరు అని చెప్పేసి, మరి దానికి ఏమంటారు? ఇక్కడ అపోజిషన్ అంటే మేము ఒక కాంగ్రెస్ పార్టీగానే చూస్తున్నాం తప్ప, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా 6 గ్యారంటీలు 420 హామీలు అనేవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీల వల్లనే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజలకి ఆశ చూపించడం ద్వారానే వారు ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలు డెఫినెట్లీ వారిని మరొకసారి నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజలు చాలా చైతన్యవంతులు. మరి వారు ఎన్ని హామీలు ఇచ్చి ఎంత మభ్య పెట్టడానికి ట్రై చేసినా కూడా పోయినసారి జరిగిన ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా ఇవ్వడం జరగలేదు. సో మరి బీఆర్ఎస్ పార్టీ వల్లనే అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్కి ఒక ఇంటర్నేషనల్ సిటీగా రికగ్నిషన్ రావడం జరిగింది. మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వరల్డ్ టాప్ కంపెనీస్ అయినటువంటి యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ వాటన్నిటికీ కూడా నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాద్ అనే విధంగా మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న టైంలోనే జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతున్నా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ముందుకు తీసుకురావడం లేదు. మరి ఆల్రెడీ ఒక మంచి సిచ్యువేషన్ పొజిషన్లో ఉన్న ఎల్ఎన్టీ సంస్థ కూడా ఈరోజు మేము మెట్రోని నడిపేయలేము అని చేతులెత్తేసే సిచ్యువేషన్కి వచ్చిందంటేనే హైదరాబాద్ డెవలప్మెంట్ ఎంత ఆగిపోయిందని దానికి ఒక నిదర్శనం.